కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయమందు చదవబడిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ యొక్క కీర్తన మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే మనకు ధైర్యము, నమ్మకము, జీవితం పట్ల మనకు ధైర్యాన్ని, జీవితం పట్ల మనకి నమ్మకాన్ని తెలియజేసేటువంటిగా ఈ యొక్క కీర్తనని మనం చూడగలము. చదువుబడిన వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు బయట వర్షం పడుతూ ఉందనుకోండి, చిన్న వర్షం పడుతూ ఉంటే అందరు కూడా వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే పిడుగులతోటి, ఉరుములతోటి పెద్దగా వర్షం పడింది అనుకో, ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తారు. దేనికి? వర్షం నుంచి రక్షించుకోవడానికి. అలాగే ఈ యొక్క ఉరుములు, పిడుగులు అనేటువంటి కష్టాలు మనం ఎప్పుడైతే చూచి దేవుని యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, మహోన్నతుడా నీవే నాకు ఆశ్రయమయ్యా, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీ యొక్క కష్టాలన్నిటినీ కూడా తీసేసి నీకు విశ్రాంతి అనేటువంటిది దయచేస్తాడు. రెండవ వచనం చూసుకుంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మనం అంటాం కదా, నేను వారు లేకపోతే ఉండలేను. యూత్ కుర్రాళ్ళు అయితే నేను ఆ అమ్మాయి లేకపోతే బతకలేను, ఆ అబ్బాయి లేకపోతే నేను ఉండలేను, నేను ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతాను, నేను నా పీకైనా కోసేసుకుంటానని చెప్పి చాలా మాటలు చెప్తూ ఉంటారు. వారు లేకపోతే బతకలేను, వీరు లేకపోతే అని బతకలేను అని అంటూ ఉంటాం. కానీ ఎవరైతే దేవుణ్ణి నాకు ఆశ్రయము, దేవుడే నా కోట అని నమ్ముకుంటాడో వారికి ఏముంటుందంట? సంతోషం ఎప్పుడూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం కదా, చాలా సమస్యలు వచ్చినప్పుడు నీవే నాకు దిక్కయ్యా, నీవే చేయకపోతే ఎవరు నాకు చేయలేరయ్యా అని ఎవరిని అడుగుతాం? ముందు లోకంలో ఉన్నటువంటి ధనవంతుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం, నీవే చేయకపోతే ఇంకెవరు చేయలేరయ్యా అని. కాకపోతే మనకి ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరమ్మా? యేసయ్యే ధనవంతుడు. ఆయన కానీ నీకు సహాయం చేయడం మొదలు పెడితే నీవు వద్దన్నా కూడా సాయం అనేటువంటిది చేస్తానే ఉంటాడు. కాకపోతే ఎప్పుడు చేస్తూ ఉంటాడంట? ఇక్కడ చూడండి, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అలా మీరు ఎప్పుడైతే నేను నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నీవే తప్ప నాకు ఇంకొకళ్ళు లేరు అని ఎప్పుడైతే నీవు దేవుని గురించి చెప్తావో, అన్యజనుల ఎదుట నీవెప్పుడైతే నేను యేసు ప్రభు యొక్క బిడ్డను, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను చేయి విడువడు అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీ దేవుడు ఎంత మాత్రం కూడా చేయి విడువడు. అలా మూడవ వచనం చూస్తే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ప్రతి వచనంలో కూడా ఏముంటుందంటే నిన్ను రక్షించును, నిన్ను రక్షించును అని మాత్రమే మనము చూడగలం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం అనుకుంటాం కదా, కష్టాలు వచ్చినప్పుడల్లా, సమస్యలు వచ్చినప్పుడల్లా, ఇరుకులు వచ్చినప్పుడల్లా, ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఏమనుకుంటాం? దేవుడికి నేనంటే ప్రేమ లేదు, దేవుడికి నేనంటే ఇంత మాత్రం కూడా ఇష్టము లేదు అనుకుంటా ఉంటాం. మీ పిల్లలు కూడా అంతే ఉంటారు కదా, మీరు కొట్టినప్పుడల్లా ఏమంటారు? పోమ్మా, నేనంటే నీకు అసలు ఇష్టమే లేదు, నేనంటే నీకు ప్రేమే లేదు, నీకు పెద్దోడంటేనే ఇష్టము, నేనంటే అసలు ఇష్టమే లేదు అంటూ ఉంటారు కదా. అలాగే మనం ఏమనుకుంటాం? కష్టాలు వచ్చినప్పుడల్లా, సమస్యలు వచ్చినప్పుడల్లా ఏమనుకుంటాం? యేసయ్యకు కూడా నేనంటే ఇష్టమే లేదు, యేసయ్యకు నేనంటే ప్రేమే లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నీవు ఈ 91వ కీర్తన చదవడం మొదలు పెడతావో నీకు ఒక ధైర్యం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకనగా ఆయన చెప్తా ఉన్నాడు కదా, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు.
ఇక్కడ చూడండి, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ కలుగు బాణముకైనను, చీకటి వేళ సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను. అంటే దినమంతా కూడా ఏమంటున్నాడు ఆయన, నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఎప్పుడు కాపాడుతాడో ఒకసారి మనం 9వ వచనం చూస్తే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఏం చేసుకోవాలంట మనం? దేవుడే నాకు ఆశ్రయము అని, ఆయనే మనకు నివాస స్థలముగా ఎప్పుడైతే చేసుకుంటామో ఆయన మనకేం చేస్తాడంట? పగటి వేళ బాణమునైనను, రాత్రి వేళ భయమునైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగంనైనను వాటన్నిటి నుంచి ఏం చేస్తాడు? నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. 8వ వచనం చూస్తే, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. మనం అనుకుంటాం కదా, దేవా నేను రోజు నీ మందిరానికి వస్తున్నాను, ప్రతి నెల దశంభాగం ఇస్తూ ఉన్నాను, ప్రతి నెల ప్రథమ ఫలం తీసుకొస్తూ ఉన్నాను, ఎప్పుడు ప్రార్థన పెట్టినా వస్తూ ఉన్నాను, అయినా నాకు కష్టాలు వస్తూ ఉన్నాయి. వాడు చూస్తే తాగుబోతాడు, ఆమె చూస్తే తిరిగిపోతుంది, అయినా వాళ్ళు ఎంత చక్కగా బ్రతుకుతూ ఉన్నారు, వారి కుటుంబంలో ఎటువంటి శోధనలు అనేవి లేకుండా ఉంటూ ఉన్నారు అని నీవు చాలాసార్లు అనుకుంటూ ఉండొచ్చు. అయితే మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 350 సంవత్సరాలు ఫరో దగ్గర వారు బంధించబడి ఉన్నప్పుడు దేవుడు వారిని మోషే ద్వారా విడిపించి తీసుకెళ్తున్నప్పుడు వారికి ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఎర్ర సముద్రము వారికి ఏమిచ్చింది? దారిని అనేటువంటిది ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందమ్మా? ఇశ్రాయేలు సైన్యానికి ఏమిచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకి ఎర్ర సముద్రము దారినిచ్చింది. వారేం చేశారంట? ఆరిన నేలను నడిచినట్టుగా నడిచి అవతలికి వెళ్ళారు. అయితే ఫరో యొక్క సైన్యం ఏమనుకుంది? ఆఫ్టర్ ఆల్ వాళ్ళే నడిస్తే మనం గుర్రాలు ఉన్నాయి, మనకి రథాలు ఉన్నాయి, మనం కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ సముద్రం గుండా వెళ్దామని మధ్యలో దాకా వచ్చారు. ఎప్పుడైతే దేవుడు నా ప్రజలు, నన్ను నమ్ముకున్న ప్రజలు సేఫ్గా ఉన్నారు, నన్ను నమ్ముకున్న ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఎప్పుడైతే దేవుడు భావించాడో ఏం చేశాడంట? ఆ సముద్రం రెండిటి పాయల్ని కూడా ఒకటిగా చేశాడు. ఆ సముద్రంలో పడి ఫరో సైన్యం మొత్తం చనిపోయి ఇశ్రాయేలు ప్రజల యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చి ఆ శవాలు పడినాయి. నీవెప్పుడు కూడా అనుకోవద్దు, దేవా నిన్ను బాధించే వారిని నువ్వు ప్రేమిస్తావని ఎంత మాత్రం కూడా నీవు అనుకోవద్దు. నీకోసం ప్రాణం పెట్టినవాడు నిన్ను ప్రేమించకుండా వదిలిపెట్టడు. కానీ నిన్ను ప్రేమించే దేవుడికి నీకు ఎప్పుడు సహాయం చేయాలో, ఎలా సహాయం చేయాలో, ఎక్కడ సహాయం చేయాలో ఆయనకు చాలా బాహుబాటముగా తెలుసు. కానీ నువ్వు ఎంత మాత్రం కూడా బాధపడనే పడకూడదు. ఒకరి గురించి నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదు. దేవుడు అంటూ ఉంటాడు కదా, నిన్ను గూర్చి నీ కుటుంబం గూర్చి బాధపడండి. నీవెప్పుడైతే నిన్ను గూర్చి నీ కుటుంబం గూర్చి, నా కుటుంబం నేను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నా కుటుంబానికి నీవు తప్ప ఎవరు దిక్కు లేరు ప్రభువా అని చెప్పి నువ్వెప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసిస్తావో, దేవుడు నీకు ఏమాత్రం సహాయం చేయకుండా మానడు. నీ కుటుంబాన్ని రక్షించకుండా కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఒక పడవ వెళ్తూ ఉంది సముద్రంలో. ఎక్కడ వెళ్తూ ఉందమ్మా? పడవ సముద్రంలో వెళ్తూ ఉంది. హాయిగా అందరూ ఏం చేస్తున్నారు? పాటలు పాడుకుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ వెదర్ మొత్తాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే వెళ్తూ ఉంటే దారిలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. తుఫాన్ రాగానే అందరూ ఎంజాయ్ చేస్తారా? చేయరు. ఏం చేస్తారు? అందరూ భయపడతారు. అప్పుడు వారు కూడా ఏం చేస్తున్నారు? హుటాహుటిన లేచి అందరూ భయపడుతూ ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకుంటూ ఉన్నారు. మా సామాన్లు ఎక్కడున్నాయి, మా సామాన్లు ఎక్కడున్నాయి అని సర్దుకుంటూ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? బాగా తుఫాన్ ఎక్కువైపోయినప్పుడు ఏమనుకుంటున్నారు? మా సామాన్లు పోతే పోయినాయి, మేమన్నా రక్షించబడాలని చెప్పి వాటి సామాన్లు మొత్తం ఏం చేస్తున్నారు? సముద్రంలో వేసేస్తూ ఉన్నారు. అయితే వీరు సముద్రంలో వేసే ప్రక్రియలో ఒక చిన్న పిల్లాన్ని
చూశారు. వాడేం చేస్తున్నాడు? హాయిగా కాలు మీద కాలు వేసుకొని గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కాలు మీద కాలు వేసుకొని గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. వీరందరూ పోయి వాళ్ళ దగ్గరికి, ఏరా నీకు అసలు భయమే లేదా? నీకు అసలు చింతే లేదా? మేమందరం ఇంత కష్టపడి మన ప్రాణాలని కాపాడడానికి ఇక్కడున్న మన ఓడలో ఉన్నటువంటి అన్నీ కూడా తీసి సముద్రంలో వేస్తూ ఉంటే నీకు భయం లేకపోతే లేకపోయింది, కనీసం మాకన్నా వచ్చి సాయమైనా చేయొచ్చుగా అని ఆ పిల్లవాడిని అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఏమంటున్నాడు తెలుసా? నేనెందుకు మీకు సాయం చేయాలి? మీరంటే భయపడుతున్నారు, నాకు ఏమాత్రం కూడా భయం లేదు. అవునా? ఇంత పెద్దవాళ్ళం మేమే భయపడుతుంటే ఇంత చిన్న పిల్లవాడి నువ్వెందుకు భయం లేకుండా ఉన్నావంటే ఆ పిల్లాడు చెప్తాడు కదా, ఈ ఓడ నడిపేవాడు మా నాన్నే అని చెప్తాడు. ఏం చెప్తాడు? ఈ ఓడ నడిపే ఆయన మా నాన్నే, కాబట్టి మా నాన్నకి నన్ను ఎలా తీసుకెళ్లాలో తెలుసు, మా నాన్నకి నన్ను ఎంత సురక్షితంగా తీసుకెళ్లాలో తెలుసు, నన్ను ప్రాణం పెట్టి రక్షించిన నా దేవుడికి కూడా అలాగే నిన్ను రక్షించాలనేటువంటిది కూడా తెలుసు. కష్టాల గుండా నీవు వెళ్తున్నా, శ్రమల గుండా నీవు వెళ్తున్నా, దేవుడు అంటున్నాడు కదా, ఈ యొక్క సమయమందు నీకు తెలియచేసేది ఒకే ఒక్క మాట, నిన్ను ఏమాత్రం కూడా విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఎప్పుడంటే యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడు అయిన దేవుడిని నీకు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీకు ఆయన పగటి వేళ బాణమునైనను రాత్రి వేళ కలుగు భయముకైనను ఏమాత్రం కూడా నీ తెగులు నీ గుడారము సమీపించకుండా ఆయన నిన్ను కాచి కాపాడుతాడు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. మనకి వేరే ఆధారం అనేటిది ఏమి కూడా లేదు. దేవుడే మనకు ఆధారము, మనం నమ్ముకున్నటువంటి ఆశ్రయము. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నీవే నా ఆశ్రయము, నీవే నా నమ్ముకున్న నా స్థలము ప్రభు అని ప్రార్థిస్తామో, దేవుణ్ణి వేడుకుంటామో, అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా సాయం అనేటువంటిది చేస్తాడు. అందరం కూడా మోకరిద్దాం. అందరం కూడా మోకరిద్దాం. మోకరించడానికి వీలైన ప్రతి ఒక్కరు కూడా మోకరించాలని చెప్పి మనవి చేస్తున్నాను. నిజంగా నీవు యెహోవాను గూర్చి చెప్పుచున్నావా? ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. చక్కని మాట అంటున్నాడు, నేను యెహోవాను గూర్చి మాత్రమే చెప్పుచున్నాను అంటున్నాడు. ఈ యొక్క కాలం మందు మనం చెప్పుచున్నామా, లేక మనం దేవుని నిజంగా నమ్ముతున్నామా లేదా? మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి ఏమిలే, నేను ఇంకా 4-5 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు నేను బాగా కష్టపడి పని చేసుకోగలను అని చెప్పి అనుకుంటున్నావా? ఇంకా మన బంధువులు చూసి మనం అతిశయపడుతున్నామా? మనకున్న ధనాన్ని బట్టి మనం అతిశయపడుతున్నామా? ఎవరిని బట్టి మనం అతిశయపడుతున్నాం? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అని చెప్పి మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇక ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు నేను ఈ లోకంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి ఉంటున్నాను. ఇంతకాలం ప్రభువా నిన్ను ఆశ్రయించకుండా వేరెవరినో ఆశ్రయిస్తూ
సహాయం పొందుకోవాలనుకున్నాను, కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి రాలేదు ప్రభువా. ఇప్పుడు నేను పశ్చాత్తాపంతో నీ పాద చెంత చేరి ఉన్నాను తండ్రి. నీ యొక్క పాదాలను పట్టుకొని అడుగుచుండగా నా ప్రార్థనకు జవాబును దయచేయండి ప్రభువా. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధనను తీసివేయండి తండ్రి. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఇరుకును, ఇబ్బందిని తీసివేయండి ప్రభువా అని కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ యొక్క మాటలను నా ద్వారా పలికించినందుకు, నా ద్వారా కాదు తండ్రి, కేవలం నీవే నాలో ఉండి మాట్లాడించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నిక లేనటువంటి నన్ను ఇక్కడ నిలబెట్టుకొని నీ యొక్క మాటలు అందించడానికి నాకు కావాల్సిన ధైర్యమునిచ్చి నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క వాక్యంలో తెలియజేసినట్టుగా తండ్రి, ఎవరైతే ఇక్కడ ఇంతవరకు వేరొకరి మీద ఆధారపడి ఉన్నారో, ఎవరెవరైతే ఇంతవరకు భయంతో, దిగులతో మా కుటుంబం ఏమైపోతుందా, నా జీవితం ఏమైపోతుందా, మా పిల్లల బతుకు ఏంటి, మా పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, ఇలా అని ఎవరైతే బాధపడుచున్నారో వారి అందరికీ కూడా ప్రభువా నీవే ధైర్యాన్ని దయచేయండి ప్రభువా. వారి కుటుంబంలో ధైర్యాన్ని నింపమనేసి అడుగుచున్నాం ప్రభువా. నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు నివాస స్థలము అని వారు ప్రతి ఒక్కరు కూడా నిన్ను నమ్మే ప్రార్థన వారికి దయచేయమనేసి అడుగుచున్నాం ప్రభువా. వారు నిన్ను నమ్మి నీతో ఉండుటకు, నీలో ఉండుటకు సహాయాన్ని దయచేయమని, నిన్ను ఆశ్రయించిన వారిని నీ వెంటను మాత్రం కూడా విడిచిపెట్టడు ప్రభువా. కావున తండ్రి, వారిని నీ చేతులకు అప్పగిస్తూ వారిని మీరే బలపరచమని, వారికి మీరే ధైర్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.